నమస్తే తెలంగాణ కూడా ఇలా మేజర్ గా బ్యానర్ ఐటమ్ గా రాసుకొచ్చింది. వీటిలో పోలీసులు వచ్చారు అర్ధరాత్రి. ఓ కాంగ్రెస్ లో రచ్చట. మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు వేరు. అర్ధరాత్రి హైదరాబాద్ జరిగింది. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డి సుమంత్ ఆయన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్న పోలీసులు అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత తీవ్ర వాగ్వాదం. ఆరోపణలు వస్తే అరెస్టు చేస్తారంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితులు అవినీతి సంఘటన ఏంటని నిలదీత. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైర్హాజరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి డుమా కొట్టింది. రేవంత్ పొంగులేటి చేస్తున్నారు బీసీలపై రెడ్ల కక్ష. ముఖ్యమంత్రి సోదరులకు పోలీసుల భద్రత ఎందుకు? అయినా మంత్రి అయిన మా అమ్మకు ఎందుకు ఇవ్వరు? ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం అమ్మను అడగలేదు. వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము కూడా అడగలేదు. ఇప్పుడు ఇట్లా చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకున్నారు. మంత్రి సురేఖ కూతురు సుష్మిత సంచలన వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? హాట్ గా నడుస్తుంది. మరి ఇవాళ ఏదో ఒకటి బయటకు వస్తుంది. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దమ్మున్నదా? కాంగ్రెస్ పార్టీకి దమ్మున్నదా? ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ న్యూస్ ఛానళ్లలో ఏ పేపర్లు ఇలా ఈ వార్తను కవర్ చేయలేదు. సిగ్గు శరం లేదు సన్నాసి నా కొడుకులకు. మేము దళితులం అని చెప్తారు. మేము దళితుల కోసమే బీసీలు దళితులు కలిసిపోవాలి, అన్నదమ్ములు లెక్క ఉండాలని చెప్పేసి సమాజంలో ఒక నాడు ఉన్నది. ఒక దళిత మంత్రిగా పనిచేస్తున్న వివేక్ వెంకటస్వామి ఇలా ఈ వార్తను కవర్ చేయలేదు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాడ పైసలు కావాలి, రేవంత్ రెడ్డి కాడ పైసలు కావాలి, కాంగ్రెస్ పార్టీ రెడ్ల దగ్గర పైసలు కావాలి. వాళ్ళ ఎంగిలి మెతుకులు ఆ వార్త రాయకూడదు. ఇంత పెద్ద ఎత్తున కుట్ర చేసి ఒక మంత్రి పైన ఒక అర్ధరాత్రి మంత్రి ఇంటి మీదకి పోలీసులు పోతే వార్త రాదా? ఓ ఎమ్మెల్యే కాదు, ఓ సర్పంచ్ కాదు, ఓ ఎంపీటీ డైరెక్ట్ మంత్రి. ఒక మంత్రి ఇంటి మీదకి అర్ధరాత్రి ఇంత గలాట జరిగితే పోలీసులకు వాళ్ళకి మధ్య అసలు ఈ వార్తే ప్రింట్ చేయలే. ఈ రకమైన జర్నలిజం దీని బ్రోకరిజం అంట. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో దయచేసి రేవంత్ రెడ్డి గారు గమనించాలి. మీరేదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మీ లత్కోర్ పేపర్లో రాయనంత మాత్రాన విషయం ప్రజల్లోకి పోదు అనే ఒక భ్రమలో మీరు బతుకొద్దు. విషయం ఎట్లా చేరాలో అట్లా చేరుతుంది ప్రజలకు. వాస్తవాలు ఎట్లా గ్రహించాలో ప్రజలు గ్రహిస్తారు. మిమ్మల్ని కర్రు కాచి వాత పెట్టే రోజులు దగ్గర పడతాయి. సో దయచేసి చెప్తున్నా, ఈ దుర్మార్గమైన ప్రయత్నాలు బంద్ చేసుకొని. ఏం పాపం చేసిరా మీకు బీసీలు? మీరేమో సక్కమైన సంసారాలా? నువ్వేమో రూపాయి సంపాదన పత్తిత్వా? నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ నువ్వు రూపాయి సంపాదలేదా? రూపాయలు అతుకోరు పని చేయలేదా? మీ రాష్ట్రంలో ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు ఏం చేయలే. కొండాసూరికి ఒక్కతే చేసింది. కొండాసూరికి ఒక్కతే అవినీతి చేసింది. కొండాసూరికి ఒక్కతే మంత్రి పదవి పోవాలి. ఒక్కందన్న రెడ్డి నాయకుని మంత్రి పోతాను ఒకసారి వచ్చిందా? అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేదంటే వెంకయ్య రెడ్డో, ఎవరిదన్నా ఒక్కందన్నా వాళ్ళవి రావు. వాళ్ళు ఏం చేయరు, సంసారులు సొక్కం పూసాలంట వాళ్ళైతే. ఏ రకంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎదిరిస్తే ఏ రకంగా వాళ్ళ పైన కుట్రలు జరుగుతాయి, ఏ రకంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దెబ్బ కూడా చూస్తారంటానికి ఇలా కొండా సురేఖ ఈ ఇన్సిడెంట్ ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తుంది. మరి రేవంత్ అన్న నీకు పోయేగాలం మీద కూర్చుందేమో, మశామూరు మీద కూర్చొని నాగిన్ డాన్స్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. దరిద్ర దేవత మీద కూర్చొని తాండవం ఆడుతుంటే గిట్టనే ఉంటాయి పనులు. నీకు ఇది చెడిపోయేదాన్ని తప్ప మంచికైతే పనికిరాదు. ఏం తక్కువైందంటున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆస్తి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆస్తి తక్కువైందన్నా, సొమ్ము తక్కువైందన్నా, డబ్బు తక్కువైందంటున్నా. ఏ భూవగలేక వస్తా బిచ్చమెత్తుకుంటుండా, అడక తింటుండా? అంత భూవగలేక బిచ్చగాని బస్తాడున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలియదు ఆయన ఆస్తి ఎంత, ఆయన కథ ఎంత, ఆయన బతికెంత, ఆయన రాజకీయాలు రాకముందుకు ఆయన బతికెంత, ఇవాళ ఆయన బతికేంది, మీ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు ఆయన ఆస్తి ఎంత, ఇవాళ వచ్చినాక ఆయన ఆస్తి ఎంత, ఎన్ని లత్కోరు పనులు చేస్తుండు ప్రజలు చూస్తలేరా? కళ్ళకు కనిపిస్తలేవా జనాలకు? ఇంకా 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 సంపాదన మీ అయ్యలకు, మీ తాతలకు, మీ ముత్తాతలకు, మీ కొడుకులకు, మీ మనవాళ్ళకి, మీ మునిమాలకు కూడా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాలా? ఏం దుర్మార్గమయ్యా మీరు? మనుషులా కాదులే ఏమన్నా?
ఇంత గింత కుట్రలా అంటే మీకు అనుకూలంగా లేకపోతే ఇంకో వదిలిపెట్టరు ఇంకా అంటే ఎవరైనా సరే మీ సంఖ నాకాలే మీ మోసేతిని లాగాలే మీ ఎంగిలి మెతుకులు తినాలి లేదు కాదు కూడా నాది నీ భర్త అంటే కదా ఇంకా మన పైన కుట్రలు చేయరు మీరు అసలు పతివతలు మీరు మామూలు పతివతలు కాదు ఇంకా ఎవరు రూపాయలు సంపాదలే అస్సలే ఈ ఇష్యూ రాష్ట్రం మొత్తం అలజడి సృష్టించే అవకాశం కనిపిస్తున్నది ఇట్లా అర్ధరాత్రి పోలీసులు మఫ్టీగా గుజ్జులో దమ్ము లేదు మనకు ధైర్యంగా పోలీసులను పంపించే దమ్ములకి ఇట్లా మఫ్టీలో పంపిస్తారు పోలీసులు ఏడివైనా కదే కదా మనం చేసే లత్కోరి పనుల్లో మఫ్టీలో పోలీసులు పంపాలి ఇంక మీ సంవత్సరాల్లో అని చెప్పుకుంటారు అట్లా ఇక్కడ ఒక విషయం వచ్చి అవినీతి బురదలో బ్యూరోక్రాట్ రేవంత్ ఫెయిల్ అట ఉన్నతాధికారుల విచ్చలవిడి కరప్షన్ అట 500 కోట్ల క్లబ్లోకి పలువురు చేరట కొందరు ఐఏఎస్ ల ప్రైవేట్ ఆస్తులు 500 కోట్లకు నెట్టినాయన సీఎం రేవంత్ పై ఫిర్యాదుల వెలువ ఖర్గేతో దామోదరం ఎన్నము అనుదిరెడ్డి రాజేష్ భేటీ అయినట సీఎం మంత్రులపై ఫిర్యాదు మంత్రులు కాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు సహిస్తలేరు వీళ్ళ కార్యాచరణ అంత అవినీతి కుంభకోణంలో కేసీఆర్ అవినీతి చేసి అనుకుంటా 22 నెలల్లో వీళ్ళ అవినీతి పెరిగిపోతాను కేసీఆర్ దాటి నీ అవినీతి ఎందుకు చేయొద్దు అని పోటీ పడతారు ఒకనుకోడు పోటీ పడి ఈ రాష్ట్రంలో ప్రధానంగా బీసీ నాయకులను లేకుండా చేయాలి ఎవడన్నా గొంతెత్తే వారి పైన ఉక్కుపాదం మోపాలి తద్వారా ఇంకా మళ్ళీ ఎవడు జీవితంలో గొంతెత్తొద్దు అదే కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మరి లేటెస్ట్ న్యూస్ ఈ రాష్ట్రంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పేపర్లు నాకు ఒకటి రాయడు అసలు దాని వార్తే ఉండదు ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా వస్తుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకంగా వస్తుంది అట్లా రాయరు